అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత గల్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగగా వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోవైపు అటు అంబటి ఇంటిలోకి దూసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు అంబటి కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అయితే రాంబాబు మాత్రం తాను ఎవరినీ తిట్టలేదని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తనపై దాడికి ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు ఏతున్నాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు పూర్తిగా కూడా గుంటూరు జిల్లాలోనే, ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవడంతో తెలుగు తమ్ముళ్ళకి ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు. వెంటనే గుంటూరు నవభారత్ నగర్ లో ఉన్నటువంటి అంబటి ఇంటిని ముట్టడించారు. అంబటి బయటకు క్షమాపణ చెప్పాలి, వెంటనే దీనికి సంబంధించి కూడా అంబటి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా కొంత ఆందోళన దిగుతూ ఒక సమయంలో కొంతమంది కూడా అంబటి ఇంటి మీద రాళ్లు రువ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు కూడా రంగంలో దిగి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పక్క గుంటూరు జిల్లాలో ఏదైతే గుంటూరు టౌన్ కు సంబంధించి కూడా కీలక నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే మహిళలు కూడా అక్కడికి చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలి, అంబటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేయటం, అక్కడ పెద్ద ఎత్తున తోపులాట జరగటం. ఒక సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని అంబటికి మద్దతుగా నిలిచారు. మొత్తంగా గుంటూరు టౌన్ లో అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి ఆ వీడియోల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంబటి ఇల్లునైతే పూర్తిగా కూడా రాళ్ల దాడికి గురైంది. అంబటి ఇంటి మీద రాళ్ల దాడి చేసిన తర్వాత అక్కడ పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరో పక్క దీనికి సంబంధించి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు రెడ్డెక్కేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భువనేశ్వర్కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సమయంలో కూడా తెలుగు తమ్ముళ్ళు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా సరే ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు మహిళల గురించి ఎవరి గురించి అయినా సరే ఎవరైనా తప్పుగా మాట్లాడినా సొంత పార్టీ వాళ్ళైనా సరే వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదంటూ కూడా గతంలోనే హెచ్చరికలు జారీ చేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పాటు కూడా గతంలో భారతీయ మీద విమర్శలు చేస్తే వెంటనే ఆయనకు సంబంధించి కూడా కఠినంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు నేరుగా ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఇటు చంద్రబాబు నాయుడు గురించి అసభ్యకరంగా మాట్లాడటం, అది పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ కావటం, దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుని రోడ్లు ఎక్కడం, దీంతో ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులకి ఇంకా ఇదే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి తెలుగు తమ్ముళ్ళు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లను ముట్టడించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బూతు పార్టీ. అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా బూతులు మాట్లాడే నాయకులు, వీళ్ళు బూతులు నమ్ముకునే ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఎంతకు మించి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అంబటి ఒక అడుగు ముందుకు వేసి అధికారంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి, అదే విధంగా తెలుగు తమ్ముళ్ళు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా వాళ్ళ అహంకారాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. వాళ్ళు అధికారాన్ని కోల్పోయినా సరే, వాళ్ళు ప్రతిపక్షంలో ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అంబటి విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు. ఇక అంబటి రాంబాబు ఇల్లును చుట్టుముట్టినటువంటి సమయంలో కూడా అంబటి బయటకు వస్తే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అంబటి మీద తిరగబడేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి కొంచెం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా అంబటి ఏదైతే చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా ఆయన రోడ్డు మీద మాట్లాడినటువంటి వీడియోలు వైరల్ అవడంతో ఇప్పుడు అంబటి ఇబ్బందికర పరిస్థితిలో పడ్డాడు. అదేవిధంగా అంబటి మీద కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా అంబటిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర, ఇప్పుడు వైసీపీ వెర్షన్ ఎలా ఉంది? వైసీపీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడుగడుగున అడ్డుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా కూటమి
కార్యకర్తలు గాని నాయకులు గాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క అంబటి రాంబాబు ఆ కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, దీనికి సంబంధించి కూడా పూర్తిగా అంబటి విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరించారు. అంబటి కూడా తర్వాత మీడియా సమావేశంలో కూడా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి, నా పాటికి నేను ఆ పని చేసుకుని వెళ్ళేటువంటి మమ్మల్ని అడ్డుకోవటం ఏంటి, ఆ సమయంలో మేము ఆవేశంలో మాట్లాడాము, కావాలని ఎవరిని కూడా కించపరచాలన్నటువంటి ఆలోచన. ఇప్పుడు అంబటి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. దాంతో ఇక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైపు ఇటు అంబటి రాంబాబు వెర్షన్ చూసుకున్నట్లయితే తాను మాత్రం ఎవరిని తిట్టలేదు, అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు, ఐ డోంట్ కేర్ అంటున్నారు. అసలు టీడీపీ వర్గం చూస్తున్నట్లయితే ఇంత ఫైర్ అవుతోంది, అసలు ఏం జరుగుతోంది? ఏదైతే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి వీళ్ళు పదే పదే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు మనసును ఏ విధంగా గారిపరిచారో చూసాము. ఆ సమయంలో ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళ వ్యాఖ్యలకి పూర్తిగా కూడా విసిగిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని ఆయన జీర్ణించుకోలేక మీడియా ముందే కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. అయితే ఇప్పుడు ఒకనొక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. తాజాగా అంబటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే ఇక పూర్తిగా సభ్య సమాజం అయితే వాటిని అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఒక పక్క మాజీ మంత్రిగా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. అలాంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇదంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకైతే దారి తీసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఏది కూడా కవర్ చేయలేనటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు అంబడి చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఏ విధంగా స్పందించాలో కూడా అర్థం కానటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు మీడియాకి వీడియో ఫుటేజ్ అంతా కూడా రావటం, అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని బాగా కవర్ చేసింది. ఉదయం నుంచి అంబటి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకునే విధంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు గుంటూరు వరకే ఈ ఆందోళన పరిమితమైనప్పటికీ మరికొన్ని గంటల్లో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు రోడ్డు ఎక్కితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి వాతావరణం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం దెబ్బతిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.